హలో అండి. ఈరోజు మా కర్రీ వచ్చేసి పాలకూర. నార్మల్గా బయట పాలకూరనైతే మస్తు కాస్ట్లీ అయిపోయింది. వర్షాకాలం ఇంకెక్కువ. 50కి ఇంతకుముందు 3 అట్లా ఇస్తుండే, ఇప్పుడు 70 రూపాయలకు 3 అంట. అసలు మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు. ఇంకా నేనేంటంటే పాలకూర ఎప్పుడు తెచ్చినా సరే పాలకూరలో ఎగ్గులు వేస్ట్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా ఆకుకూరలు ఇష్టపడలేని వాళ్ళకి, తినలేము అని అనుకునే వాళ్ళకి మాత్రం పాలకూరలో ఎగ్ వేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఎగ్ కొట్టివేయాలి, బాయిల్డ్ ఎగ్స్ కాదు. కొంతమంది పాలకూర పప్పు చేస్తారు, కొంతమంది పాలకూర వెల్లుల్లి కారము ఇట్లా చేస్తారు కదా. నేనైతే పాలకూరలో ఎగ్ వేస్ట్ చేస్తాను. ఒకవేళ కనుక ఎగ్స్ నేను వేయలేని పక్షాన ఇందులో మినప్పప్పు కానీ పెసరపప్పు కానీ యాడ్ చేసి వేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే నేను ఏ కూరనైనా సరే ఈ మధ్య కాలంలో మామిడికాయ పచ్చడి లేని నాకు అసలు ముద్ద దిగట్లేదు. ఈ మధ్య ఫ్రూట్స్ తెచ్చుకోవట్లేమండి, ఇంట్లో అస్సలు పని తీరట్లేదు. ఫ్రూట్స్ లేవు తినడానికి, అండ్ స్వీట్ కూడా లేదు. బయటికి వెళ్ళి ఇంకా తెచ్చుకోవాలన్నమాట. ఇంకా ఈ రోజుకి ఇంతే. మీరేం తిన్నారు ఇంతకు? అండ్ మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా, అన్నం తిన్న తర్వాత ఫ్రూట్ తీసుకోవడమో లేదంటే ఏదైనా స్వీట్ తీసుకోవడమో? అదే ఎవరికైనా అలవాటు ఉందా అండి? కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయరు. బాయ్.